మణికత్తి జగన్ రాయి రాజకీయాలు చేస్తున్నారన్నారు చంద్రబాబు. బాబాయిని గొడ్డలతో హత్య చేయించిన జగన్ కు రాళ్లదాడి ఒక లెక్క కాదన్నారు. తనపై రాళ్లదాడి జరిగినప్పుడు స్పందించిన వైసీపీ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. జగన్ రెడ్డి మోసగాడు, అన్ని అబద్ధాలే, చేసేంత మోసాలే. నిన్న గులకరాయి డ్రామా ఏంటమ్మా? ఏ రాయి అది? పెద్ద రాయా? నా మీద వేశారు, విశాఖపట్నంలో ఇంత రాయి వేశారు, కిందన పడింది, అది కనపడస్తా ఉంది. ఈయన మీద ఎవరో గులకరాయి వేశారంట, అది వచ్చి తగిలిందంట, ఎక్కడా కనపడలేదు. అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి, మనల్ని మణికట్టేది అనేవాళ్ళు. జ్ఞాపకాలు ఉన్నాయి పాత రోజుల్లో. అద్దో గుడ్డ అనేవాళ్ళు, అద్దో పొదిగింది అనేవాళ్ళు, అప్పుడే లేచిపోతా ఉంది అనేవాళ్ళు. మనం చూస్తా అన్నీ అయిపోతాయి, అవునా కాదా? అలాంటి కనుకట్టు కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు నాతో. ఇంకో పక్క బాబాయిని చంపేసి, గొడ్డలతో చంపేసి, గుండెపోటు అని చెప్పి నాటకాలాడి నారాసుర రక్త చరిత్రని ఇన్ని ఆడి, అంటే ఇతను చేసే నేరాలని వేరే వాళ్ళపైన దోసేసే దిట్ట. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేసి జైల్లో పెట్టేస్తున్నాడు. అదే మరి నన్ను కూడా పెట్టేశారు జైల్లో, మీరు చూశారు. ఇలాంటి దొంగల్ని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఇలాంటి నేరస్తులను ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాంని మరో పులివెందలు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాంలో గొడ్డలి సంస్కృతి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? పన్నుల భారం పడిందా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? అన్ని పెరిగిపోయినాయి. ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. మీ కష్టానికి ఫలితం వస్తే అదే రామరాజ్యం, అదే సుపరిపాలన.